ఈరోజు ఓర్వలేకపోతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారి ప్రతిష్టను చూసి ఓర్చుకోలేక లేనిపోయినటువంటి అభియోగాలు మోపుతూ ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యవహారం. ఆయన తెలంగాణలో చేసింది ఏమీ లేదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. తెలంగాణ బంగారు తెలంగాణ అనే పేరుతోన బంగారు తెలంగాణ ఎక్కడ లేదు కదా. ఏ ఒక్కరు కూడా ఇంట్లో బంగారు గొలుసుకున్న పాపాన పోలేదు కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ బీద వాళ్ళు. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. కేవలం వాళ్ళ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెచ్చినంత తెలంగాణలో ఈరోజు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఏవి లేకుండానే తెలంగాణను పూర్తిగా అప్పుల పాలు చేసినటువంటి ఈ కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక్కడ పూర్తిగా విఫలమయ్యి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకొని ఈడ నేను ఎట్లా గెలవలేను. ఈ రోజు దీనికి ఒక ప్రత్యామ్నాయంగా దేశంలో ఇంకొక నేను జాతీయ పార్టీ పెడతా అనేటువంటి ఒక, ఎందుకంటే ఎప్పుడు డైవర్ట్ చేయాలి. ఆయనకి ఎప్పుడు కూడా విషయాలను పక్కదారి పట్టించేది గొప్ప వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈడ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిండు. ప్రజలు ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము టీఆర్ఎస్ కు ఓటు వేయమని ఈరోజు ప్రజలు తెగేసి చెప్తా ఉన్నాను. గ్రామాలలో మా దగ్గర రాని ఈసారి చూపిస్తాం టీఆర్ఎస్ వాళ్ళకంటేటువంటి మాట చెప్తున్నాం. ఈరోజు ప్రజల లోపల ఆయన ఎన్ని సర్వేలు చేయించుకున్నా అన్ని సర్వేల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి అయినటువంటి సర్వేలను చూసి జాతీయ పార్టీ పెడుతున్నటువంటి ఒక పీకే పీకే ఆయన ఒక పీకేని తెచ్చుకున్నాడు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ తన మీద తన నమ్మకం పోయింది. ఈ పీకేనట పశ్చిమ బెంగాల్లో పోయి అక్కడ ఎలక్షన్ స్ట్రాటజీ చేసిండట, పెద్ద ఎత్తున విధ్వంసాలు సృష్టించిండట. మన కార్యకర్తలను కొట్టే దగ్గర నుంచి అనేక విధ్వంసాలు సృష్టించి ఆడ లేనిపోని సెంటిమెంట్ క్రియేట్ చేసి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకున్నారట. మరి 4 స్థానాల నుంచి 70 పైగా స్థానాలకు ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుపు సాధించినట్లే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి స్ట్రాటజీ పీకే చేస్తున్నాడు. ఇక్కడ కూడా సెంటిమెంట్, ఎందుకంటే కేసీఆర్ కు సెంటిమెంట్ తో ఆడుకోవడం అనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా తెలంగాణ ప్రజల్ని ఆ సెంటిమెంట్ పదంతోనే తెలంగాణ ఉద్యమంలో అందరూ కలిసి చేసినటువంటి వ్యక్తి. ఇంకా నన్ను నమ్ముతారు, ఇంకా నేను ఏ మోసాలు చేయడం కూడా తెలంగాణ ప్రజలకు సిద్ధంగా ఉందంటే భావిస్తున్నాడు కేసీఆర్ గారు. మళ్ళీ ఒక సెంటిమెంట్ పెట్టుకోను, లేకుంటే ఇట్లా విధ్వంసాలు సృష్టించో ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలకే ఈరోజు పీకే సలహాలతో ముందుకు పోతున్నాడు. మన వాళ్ళు ఎక్కడ మంత్రులు పోయినా ముందే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయాలి, ఇళ్లలోంచి బయటికి రాకుండా చేయాలి. మన వాళ్ళు ఎదురుపోతే అడ్డగోలుగా కొట్టాలి, వాళ్ళ మీద పోలీసులు కేసులు పెట్టాలి. ఈ రకమైనటువంటి అరాచకాన్ని రాష్ట్రంలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనట దేశంలోనట పాపం 70 ఏళ్ల నుంచి ప్రజలకట ఏం జరగలేదంట అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో ఏం చేసినావు చెప్పాయా బాబు? నువ్వు 8 ఏళ్ళు అయిపోయింది తెలంగాణలో అధికారంలోకి వచ్చినావు. 8 ఏళ్ల నుంచి చెప్పిరమ్మంటే నేను చెప్తున్నావు, ప్రజల్ని మోసం చేస్తున్నావు. ఈడ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 బెడ్రూమ్ల ఇళ్ళని మరి ఏ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకందరికి నువ్వు ఇల్లు ఇచ్చినావా? రెండోసారి అధికారంలోకి వచ్చింది, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు, సొంత జాగాలు ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇళ్ళకి ఇస్తానడు. మరి ఎక్కడైనా ఒక్క ఇళ్ళని కట్టించిందా ఇప్పటిదాకా? ఏ గ్రామంలోనైనా సొంత జాగాలు ఉన్న వాళ్ళకి ఒక్క ఇల్లైనా ఇచ్చిందా? అనేక రకాల మోసాలు చేసుకుంటూ తెలంగాణ ప్రజల్ని పదే మోసాలు చేస్తూ మరి తెలంగాణ ప్రజల యొక్క ఈ మోసాలను నమ్ముతలేరనేటువంటి విషయంలో ఈరోజు కేసీఆర్ ఆ పీకే సలహాలతోన విధ్వంసాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అగ్నిపత్ మొన్న రక్షణ శాఖ అంటే 3 త్రివిధ దళాల లోపల నోటిఫికేషన్లు ఇవ్వాలి, యువతకు ట్రైనింగ్ ఇప్పించి అవకాశాలు కల్పించాలి అనేటటువంటి ఒక కార్యక్రమానికి డిఫెన్స్ శాఖ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంటే దాంట్లో ఏమైనా ఇంకా సరి చేయాల్సినటువంటి అవసరాలు ఉంటే సరి చేయమనో, లేకుంటే దాంట్లో ఈ లోపాల వల్ల ఇబ్బందులు వస్తాయని చెప్పి సలహాలు ఇవ్వకుండానో, అది ఏది లేకుండా యువతనంతా తప్పుదారి పట్టించే విధంగా
లేనిపోని అపోహలు సృష్టించి నిన్న సికింద్రాబాద్లో ఒక టీంను తయారు చేసి వీళ్ళే ఈ పీకే సలహాను మరి ఎవరి సలహానో రెండు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏకమైపోయి ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ కార్యక్రమాలు ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి యువతకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్నా ఆ యొక్క కార్యక్రమం వల్ల యువతకు రేపు అవకాశాలు వస్తే వీళ్ళకి అడ్రస్లు ఉండవని వీళ్ళకు భవిష్యత్తు ఉండదని వాళ్ళ అపోహలు సృష్టించి రెచ్చగొట్టి నిన్న సికింద్రాబాద్లో చేసినటువంటి ఆ విధ్వంసానికి కారణం మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. రెచ్చగొట్టి స్వయంగా ఎవరైతే నిరసన జరుపుతామని అనుకుని పోయినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు రాజకీయ నాయకులు దీంట్లో దూరి ఈ విధ్వంసం చేసిండ్రు, మాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి చెప్పిన విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 18 ఏళ్ల వయసు నుంచి 23 ఏళ్ల వయసు వరకు యువత చాలా దేశాల్లో ఉంది. చాలా దేశాల్లో ఆర్మీలో కొన్ని నెలలు కానీ కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాల్లో 6 నెలలు ఉంది, కొన్ని దేశాల్లో 12 నెలలు ఉంది, కొన్ని దేశాల్లో 2 ఏళ్ళు ఉంది. అట్లా ప్రతి ఒక్కరూ ట్రైనింగ్ పొందుతారు ఆ దేశ ప్రజలందరూ కూడా ఆర్మీలో. అట్లా మన దేశంలో కూడా ఈరోజు 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు వయసు ఉన్నటువంటి పిల్లలు ఎంతో మంది చదువును వదిలేసినటువంటి వారు కానీ చదువుతుంటే ఇది ఒక ట్రైనింగ్ ఇచ్చినాక మళ్ళీ అదే ముందు చదువులకు పోవడానికని అనేక అవకాశాలు కల్పిస్తూ దాంట్లో ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వస్తే దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టి అందరినీ కూడా ఈ దేశంలో విధ్వంసాలు చూస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలను చూస్తే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రాబల్యం పెరుగుతా ఉంది, వారికి ప్రతిష్ట పెరుగుతా ఉంది, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారికి అభిమానం పెరుగుతా ఉంది. కాబట్టి ఏ విధంగానైనా ఇటువంటి వాటిలో లేనిపోని అపోహలు సృష్టించి అభాసుపాలు చేయాలా కేంద్ర ప్రభుత్వం అనేటువంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి మరి ఈరోజు ప్రతిపక్షాలకు మరి ఖచ్చితంగా కార్యకర్తలందరూ ఏకమై ప్రజల్లోకి అంశాలన్నీ కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అపోహలను కూడా మనం అందరం కూడా దూరం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఆ ట్రైనింగ్ అయిపోయినాక 4 years తర్వాత 25% మందిని మళ్ళీ టెస్టులు పెట్టి దాంట్లో 25% మంది ఫిలప్ చేస్తారు. వాళ్ళ యొక్క ఫిట్నెస్ని బట్టి రక్షణ శాఖకు అవసరమైనటువంటి ఆ ఫిట్నెస్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళందరినీ కూడా వివిధ డిఫరెంట్ శాఖలలో అకామిడేట్ చేయడానికి వారికి సర్టిఫికేట్తో పాటు వాళ్ళకు 4 సంవత్సరాలు కూడా దాదాపు నెలకు 30,000-40,000 జీతాలు. ఆ తర్వాత వాళ్ళు పూర్తయిన తర్వాత దాదాపు 12 లక్షల రూపాయలు వాళ్ళకు తిరిగి పోయేటప్పుడు ఇస్తూ వారికి ఉద్యోగం చేసుకుంటామంటే ఉద్యోగం సంబంధించి కానీ లేదా వ్యాపారాలు చేసుకుంటామంటే లోన్లు ఇచ్చేది అనేక రకాలుగా వాళ్ళని సెటిల్ చేయడానికి అనేక రకాలుగా కార్యక్రమం తీసుకొని ముందుకెళ్ళేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళని అపోహలు సృష్టించి ఈరోజు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాలన్నీ నిన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మన పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మేము పెట్టినారు. దాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున వైరల్ చేయండి. వాళ్ళు చెప్తున్నటువంటి అనేక అనుమానాలకు సమాధానాలు చెప్తూ మరి నిన్న అనేక రకాలుగా వాట్సాప్లో కూడా మన పార్టీ నుంచి కూడా అనేకమైనటువంటి వివరణ ఇస్తూ వచ్చినాయి. కాబట్టి మీరందరూ క్షేత్రస్థాయి వరకు కూడా వాటిని తీసుకెళ్లాలి, అపోహలను దూరం చేయాలి, వారు రెచ్చగొట్టినటువంటి అంశాలపైన స్పందించాలని చెప్పి మన అందరి సందర్భంగా కోరుకుంటూ మరి ఈ యొక్క ముఖ్య ఉద్దేశమైనటువంటి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఎన్ఈసి అంటే జాతీయ కార్యవర్గ సభ అదేవిధంగా 3వ తేదీ నాడు నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా ఉంటూ అనేక మంది మరి మంత్రులు ముఖ్యమంత్రులు మరి సభలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో మన బహిరంగ సభను గొప్పగా విజయవంతం చేసుకొని 10 లక్షలకు మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ కంటే మించి జనాలు వస్తున్నటువంటి అంటే అభిమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంకా ఎక్కువ వస్తారు. చాలా మంది అభిమానంతో మోదీ గారు అంటే పెద్ద ఎత్తున యువతలో చాలా పెద్ద జోష్ ఉంది. హైదరాబాద్ నగరం అంతా కూడా కాషాయం అయిపోయేటటువంటి కాషాయ రంగుతో నిండిపోయేటటువంటి పరిస్థితి మనం 3వ తారీఖున చూడబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుంచి ప్రతి ఒక్క బూత్ నుంచి 35 మందికి తగ్గకుండా ప్రజలనంతా దీంట్లో ఇన్వాల్వ్ చేసి రైతులని
అదేవిధంగా యువతని ప్రతి ఒక్కరిని దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ సభలో పాల్గొనే విధంగా మన కార్యకర్తలంతా కూడా వారికి వాళ్ళ స్వయంగా వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వారిని ఆహ్వానించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇతర కార్యక్రమాలు అనౌన్స్ చేసిండ్రు అవన్నీ కూడా వాటితో పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసే సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఎల్లుండి యోగా డే ఉన్న 21st రోజు యోగా డే, ఆ తర్వాత ఎమర్జెన్సీ దానిపైన కార్యక్రమము, దాని తర్వాత ఈ 28వ తేదీ రోజు మరి అక్కడ కార్యవర్గం భేటీ దగ్గర మనకు పూజా కార్యక్రమం ఉంటుంది. అదే రోజు అన్ని బూత్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మన కార్యకర్తలు పూజలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. దాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి దాంట్లో అందరూ కూడా మమేకమై మరి యొక్క 3వ తారీఖు వరకు అన్ని అంశాలు, అన్ని విషయాలు, అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ కార్యక్రమం విజయవంతం ఈ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.